అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. భక్తి మాలికలకు స్వాగతం సుస్వాగతం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయము. ఊది మహిమ. డాక్టర్ గారి మేనల్లుడు, డాక్టర్ పిల్లే, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హార్దా పెద్ద మనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రమున ఎట్టి ఫలములు కలిగినో చూతము. డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యములో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి. ఆపరేషన్ చేసిరి, కానీ ఏ మాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయము కోరుమనిరి. షిరిడీ సాయిబాబాను చూడుమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి. కుర్రవాణిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడుమని అధిక వినయముతో గౌరవములతో వేడుకొనిరి. దయార్థ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను: ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా ఉండు. కురుపుపై ఊదిని పూయుడు. 1 వారము రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊది రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి. బాబా ఊది ప్రసాదము వల్లను వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరెను. కానీ మాలేగాంలోను మాన్మడ్లోను ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున అతడు షిరిడీకి పోవట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలి ఉన్న సెలవులు అలిబాగులో గడపవలనని అనుకొనెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టరు తన మనసును మార్చుకొని షిరిడీకి పోవా నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడునని అనుకునెను. కానీ తన మనసులో బాబాను పరీక్షించదలచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకునెను. జరిగిన విచిత్రమేమన్నా సరిగ్గా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణోగ్రతకు దిగెను. డాక్టరు తన మనోనిశ్చయం ప్రకారము షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము నర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవము కలుగజేయుటచే అతడు బాబా భక్తుడు అయ్యెను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతనిని బీజాపూర్కు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిల్లే అన్ననాథుడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని బాపు అని పిలిచేవారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతనిని ఎల్లప్పుడూ చెంత ఉంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే అనగా నారిపుండుతో బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షితుతో బాధ చాలా హెచ్చుగా ఉన్నది, నేను భరించలేకున్నాను, దీనికంటే చావు మేలని తోచుచున్నది, గత జన్మలో
చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేను బాధ అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుకొని అనెను. దీక్షితు బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షితుడు ఇట్లనెను, నిర్భయుడుగా ఉండుమనుము. అతడేలా 10 జన్మల వరకు బాధపడవలను. 10 రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను. నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా ఉండా అతడేలా చావును కోరవలను. అతని ఎవరి వీపుపై అయినా తీసుకుని రండి. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించేదను. ఆ స్థితిలో డాక్టరును తెచ్చి బాబా కుడివైపున ఫకీరు బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలూసునిచ్చి ఇట్లనెను, ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకోము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వానిని ఎల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్వ శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసేదరో చూడుము. నానాసాహెబు కట్టుకట్టననియు కానీ గుణమివ్వలేదనియు డాక్టర్ పిల్లే చెప్పెను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువవాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కారు సరిగ్గా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి ఉండెను. దానిపై అబ్దుల్ కాలు పడగనే అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా ఉండెను. డాక్టర్ పిల్లే బిగ్గరగా ఏడవసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడుపు, నవ్వు ఒకటి తరువాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లనను, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే కాకి ఎప్పుడు వచ్చును అనెను. బాబా ఇట్లు జవాబునిచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి తీసుకొనుము. నీవు త్వరలో బాగా ఎదవు. ఊది పోయట వలన, దానిని తినుట వలన, ఏ చికిత్స పొందకయే, ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారముగా మానిపోయెను. శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాబూజీ సావుల్ విహిర్ దగ్గర ఉండువాడు. ఒకనాడతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరుగెత్తి వచ్చి సహాయపడుమనెను. శ్యామ భయపడెను. కానీ యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను. వ్యాధిని బాగు చేయుమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞ ఇమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపుము. జ్వరము కానీ బొబ్బనును కానీ లక్ష్య పెట్టని అవసరం లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయం వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊది యందు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్ళలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకుని వెంటనే బాగా చెమట పట్టెను. జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండట చూచి ఆశ్చర్యపడెను. తమ్ముని అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసెను అనెను. అప్పుడు ఉదయము వెళ్ళుము, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగెను. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగజేసెదవు. తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది.
నేనేమీ చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా ఎంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతులను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్థ హృదయులు. నేను భగవంతుడును కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారు నెల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములు ఊడి మోక్షమును పొందెదరు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాని అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండును. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవచ్చుండెను. ఏ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించుమనెను. విలేపారిలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకొని రమ్మనెను. ఇరానీవాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించెను. హార్దా పెద్ద మనిషి. హార్దాపుర నివాసియగు వృద్ధుడొకరు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషన్కు ఒప్పుకొనకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకొని దానిని నీళ్ళలో కలిపి తండ్రికి ఇచ్చెను. 5 నిమిషములలో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యను. బొంబాయి మహిళ. కాయస్థ ప్రభు కులముకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను. ఆమెకేమీ తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడగు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకుని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములు అక్కడ ఉండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్ళలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టెను. కానీ తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి ఎందుంచుకునిరి. 34వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.